ఆంధ్రప్రదేశ్లో కనిపించిన యూఫో సంఘటనలు. కర్నూలు ఆకాశంలో వింత కాంతులు. 1996లో కర్నూలు జిల్లాలో స్థానిక రైతులు రాత్రి పొలాల నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆకాశంలో వింత కాంతులు చూశారు. సుమారు 10 మంది వ్యక్తులు ఒకేసారి చూసిన ఈ సంఘటన గురించి స్థానిక పేపర్లలో కూడా వార్తలు వచ్చాయి. రామకృష్ణ అనే రైతు చెప్పిన ప్రకారం, మేము అర్ధరాత్రి సమయంలో పొలాల నుండి తిరిగి వస్తున్నాము. అప్పుడు ఆకాశంలో ఒక పెద్ద వృత్తాకార వస్తువు, దాని చుట్టూ బలమైన వెలుగు కనిపించింది. అది చాలా వేగంగా కదులుతూ ఆగి మళ్లీ వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. సుమారు 15 నిమిషాల పాటు మేము దానిని గమనించాము. ఆ సమయంలో స్థానిక వాతావరణ శాఖ వారు ఏ విమానాలు లేదా హెలికాప్టర్లు ఆ ప్రాంతంలో లేవని నిర్ధారించారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. విశాఖపట్నం బీచ్ వద్ద విచిత్రమైన గుర్తులు. 2008లో విశాఖపట్నంలోని ఒక నిర్జన బీచ్లో ఉదయాన్నే మత్స్యకారులు విచిత్రమైన గుర్తులు గమనించారు. ఇసుకల పెద్ద వృత్తాలు, వాటి మధ్యలో గీతలు ఉన్నాయి. ఈ గుర్తులు చాలా క్రమబద్ధంగా ఎవరో శాస్త్రీయంగా తయారు చేసినట్లు కనిపించాయి. కానీ ఎవరూ రాత్రి అక్కడ లేరు. మత్స్యకారుడైన సుబ్బారావు ఇలా చెప్పాడు, నేను పొద్దునే 4 గంటలకు సముద్రంలోకి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు బీచ్లో ఈ గుర్తులు ఉన్నాయి. ఎవరు వీటిని తయారు చేశారో తెలియదు. కానీ రాత్రి అక్కడ ఎవరూ లేరు. నాకు ఏదో వింత వెలుగు కూడా కనిపించింది. స్థానిక పోలీసులు ఈ సంఘటనను పరిశోధించారు, కానీ ఎటువంటి ముగింపుకు రాలేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అనంతపురం రైతు యూఫో. అనంతపురం జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు 2012లో తన పొలంలో పని చేస్తున్నప్పుడు ఒక విచిత్ర అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అతని కథనం ప్రకారం, నేను మధ్యాహ్నం పొలంలో పని చేస్తున్నాను. అప్పుడు ఒక పెద్ద నీడ నా మీద పడింది. పైకి చూసేసరికి ఒక పెద్ద లోహపు వస్తువు ఆకాశంలో తేలుతూ ఉంది. దాని నుండి ఒక శక్తివంతమైన కిరణం నా వైపు వచ్చింది. నేను కదలలేకపోయాను. చివరకు అది వెళ్ళిపోయింది. కానీ నాకు 3 గంటల సమయం గుర్తులేదు. వెంకటేశ్వరుడు ఈ సంఘటన తరువాత వైద్యులను సంప్రదించగా అతనికి ఎటువంటి శారీరక హాని జరగలేదని, కానీ ఒత్తిడి కారణంగా జ్ఞాపకశక్తి తాత్కాలికంగా దెబ్బతిన్నదని నిర్ధారించారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగి అనుభవం. 2016లో హైదరాబాద్లోని ఒక ఐటీ ఉద్యోగి అయిన సునీత రాత్రి పని నుండి తిరిగి వస్తున్నప్పుడు తన కారులో ప్రయాణిస్తూ ఒక వింత అనుభవాన్ని పొందింది. ఆమె కథనం ప్రకారం, నేను రాత్రి 11 గంటలకు ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాను. అప్పుడు నా కారు రేడియోలో విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత నా కారు ఇంజిన్ ఆగిపోయింది. చుట్టూ చూసేసరికి ఒక పెద్ద తీవ్రమైన కాంతి నన్ను చుట్టుముట్టింది. నాకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. దాదాపు 10 నిమిషాల తరువాత ఆ కాంతిమయమైంది. నా కారు మళ్లీ స్టార్ట్ అయింది. సునీత తన అనుభవాన్ని స్థానిక న్యూస్ ఛానల్తో పంచుకుంది. దాదాపు అదే సమయంలో ఆ ప్రాంతంలో మరో 4 వ్యక్తులు కూడా ఇదే రకమైన కాంతిని చూశారని వెల్లడైంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తిరుపతి కొండలలో వింత ప్రాణులు. 2019లో తిరుపతి సమీపంలోని అడవి ప్రాంతంలో కొంతమంది స్థానికులు విచిత్రమైన ప్రాణులను చూశారని చెప్పారు. వారి వర్ణన ప్రకారం ఈ ప్రాణులకు పొడవాటి తలలు, పెద్ద కళ్ళు ఉన్నాయి. వారు అడవిలో రాత్రి విడిది చేసిన ట్రెక్కర్లు ఈ ప్రాణులను చూశారని చెప్పారు. రమేష్ అనే 28 ఏళ్ల ట్రెక్కర్ ఇలా చెప్పాడు, మేము అర్ధరాత్రి తర్వాత అడవిలో ఉన్నాము. అప్పుడు దూరంగా కొన్ని వెలుగులు కనిపించాయి. మేం దగ్గరకు వెళ్ళాము. అక్కడ 3 విచిత్రమైన ప్రాణులు ఉన్నాయి. వాటికి పెద్ద కళ్ళు, సన్నని శరీరాలు ఉన్నాయి. మా దగ్గరకు వస్తున్నట్లు అనిపించింది, కానీ మేం భయపడి పారిపోయాము. స్థానిక అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశోధించినప్పటికీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.